నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా అంశంపై రాద్ధాంతం ఆపండి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడండి, ప్రతిపక్షాలకు సూచించిన బీజేపీ మజ్దూర్ మోర్చా నాయకులు రాంబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నిద్దాం, తమ హక్కును పోరాడి సాధించుకుందాం, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల. ప్రత్యేక హోదా అంశంను రాజకీయ పార్టీలు ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే ఉపయోగించేలా కనపడుతుంది తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని బీజేపీ మజ్దూర్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు జి రాంబాబు ఆరోపించారు. బుధవారం బ్రాడిపేటలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాద్ధాంతంపై ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షులు అమిశెట్టి ఆంజనేయులు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనేది ఏంటంటే చిన్న రాష్ట్రాలు మా అభిమతం అని స్పష్టంగా మొదటి నుంచి చెప్తుంది. చిన్న రాష్ట్రాలు మా అభిమతం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎప్పుడూ కూడా స్టేట్ విభజన్ని అపోజ్ చేయలే, ఎంకరేజ్ చేసింది. ఆ విషయంలో ఎక్కడ వెనక అడుగు మాత్రం వేయలే. అప్పుడు ఈ ప్రత్యేక ప్రతిపత్తి హోదా మన్మోహన్ సింగ్ గారు తెలిపినప్పుడు బీజేపీ అపోజ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏంటి, ఖచ్చితంగా ట్రెండ్ కనపడతా ఉంది, ఈ గవర్నమెంట్ ఇక నిలబడదు, తర్వాత వచ్చేవాళ్ళు లేదు, వాళ్ళు ఇబ్బంది వాళ్ళు పడతారనే ఉద్దేశంలో ఆయన ఇచ్చింది. అది ఆ కంటిన్యూషనే ఇవాళ ఈ కాంట్రవర్సీకి తావిస్తూ ఉంది. మైదాన ప్రాంతాల్లో ఘోరంగా అంటే బాగా వెనుకబడి ఉన్న బీహార్ ఒకటి, ఒరిస్సా ఒకటి, జార్ఖండ్ ఒకటి, రాజస్థాన్ ఒకటి చాలా కాలం నుంచి కూడా ఈ ప్రత్యేక ప్రతిపత్తి కోసం విపరీతంగా అడుగుతున్నా కానీ ఏ గవర్నమెంట్లు, ముఖ్యంగా ఎక్కువ కాలం నడిపింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వేలు పెట్టలేని పరిస్థితి. అయితే మనకి మొన్న విభజన తర్వాత ఈ ప్రత్యేక ప్రతిపత్తి లేదు అన్న తర్వాత కూడా మనకి ఇచ్చిన సదుపాయాలు మీకు అందరికీ తెలుసు. పేపర్ మీద పెట్టే కాదు, వాటికి ఫండ్స్ డెవల్యూషన్ ఉంది, వర్కులు జరుగుతున్నాయి, అన్ని రకాల సంక్షేమము, ఆరోగ్యము, విద్య, నెక్స్ట్ వ్యవసాయం, ఈ నాలుగిట్లో కూడా ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ వేగా వెళ్ళి స్టేట్కి మనకి కోఆపరేట్ చేస్తూ ఉంది. ఇంత మించి మరి ప్రత్యేక ప్రతిపత్తి అనేది నిన్న వెంకయ్య నాయుడు గారు ఆంధ్రజ్యోతిలో చూసింది మీరు చూసుంటారు. అది క్లోజ్ అయిపోయిన అంశము. దాని మీద ఒక టెక్నికాలిటీని పట్టుకొని మీరు ఇంత గొడవ చేయాల్సిన అగత్యం లేదు. దాన్ని మించిన ప్యాకేజ్ అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉంది. దీనివల్ల మరి పురోగతి ఆల్రెడీ కనపడుతుంది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనేది ఆయన స్పష్టంగా తెలియపరిచారు. దానివల్ల ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తా ఉందంటే మమ్మల్ని అందరినీ, జిల్లాలో సీనియర్ కార్యకర్తలందరినీ కూడా మీరు మన వ్యూ పాయింట్ని ఖచ్చితంగా ప్రజలకు అందేలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది, మీరు చేయండి అని చెప్పడం వల్ల ఈ ప్రెస్ మీట్లో మేము పాల్గొంటున్నాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీల హక్కుల సాధనకై సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మహాసభ గుంటూరులో ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయ శంఖారావం జనవరి 26 నుండి ప్రారంభమైందని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ శంఖారావం యాత్ర సాగుతుందన్నారు. ఈ నెల 10న జరిగే శంఖారావ సభను విజయవంతం చేయాలని అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అశ్రద్ధ చేస్తూ కేంద్ర వర్ధిల్లాలి సామాజిక హక్కుల వేదిక, వర్ధిల్లాలి సామాజిక హక్కుల వేదిక, వర్ధిల్లాలి. అందరూ టీ తాగి వెళ్ళడం అనేది మైనారిటీల హక్కుల సాధన కోసం, అణగారిన వర్గాల రాజ్యాధికార లక్ష్యంగా సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, అట్లాగే దళిత హక్కుల పోరాట సమితి నాయకులు,
ఇన్సాఫ్ నాయకులు, గిరిజన సమాఖ్య నాయకులు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఈ బస్సు యాత్రలో పాల్గొని వస్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్ర యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం భారతదేశంలో 80% మందిగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితరులకు సంబంధించినటువంటి వాళ్ళకి రాజ్యాధికారం కావాలని, దారి మల్లుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆయా వర్గాలకి అమలు జరపాలని, మైనారిటీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను దళారుల కబంధ హస్తాల్లో, అలాగే ఆ యొక్క నిధులన్నీ కూడా దారి మళ్ళటానికి వ్యతిరేకంగా ఈ యొక్క బస్సు యాత్ర కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ బహిరంగ సభలో సిపిఐ జాతీయ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి, అట్లాగే సామాజిక హక్కుల వేదిక నాయకులు రామకృష్ణ గారు, అట్లాగే ఇంకా అనేక మంది సమాజంలో అణగారిన వర్గాల యొక్క ప్రతినిధులందరూ కూడా దాంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ బస్సు యాత్ర చివరి రోజు అనంతపురంలో మార్చి 6వ తేదీన ముగింపు జరుగుతుంది. ఆ తర్వాత ఏ వర్గాలైతే పీడించబడతా ఉన్నాయో, ఏ వర్గాలైతే ఆర్థిక దోపిడీకి గురవుతూ ఉన్నారో, ఏ వర్గాలైతే సమాజంలో అట్రాసిటీకి గురవుతూ ఉన్నారో ఆయా వర్గాల గర్జనలు రాష్ట్ర వ్యాపితంగా ఈ ప్రభుత్వాలని తల్లకిందులు చేసే పద్ధతుల్లో ఉద్యమాలు నిర్వహించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ చొరవతోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. దీంట్లో అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం కలిసి వచ్చేటటువంటి వాళ్ళు, ఈ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కాంక్షగా బయలుదేరేటటువంటి వాళ్ళంతా కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ బస్సు యాత్ర కార్యక్రమాన్ని మన గుంటూరు జిల్లాలో జయప్రదంగా నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అంటూ వ్యాఖ్యానించడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మాదా ముత్యాలరావు మండిపడ్డారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. స్వర్ణ భారతి ట్రస్ట్ పై చూపిస్తున్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎందుకు చూపించడం లేదని ముత్యాలరావు వెంకయ్యనాయుడును ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి సీనియర్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ముగిసిన అధ్యాయం అనేది అంటాం చాలా దుర్మార్గకరం, విచారకరం అని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాల అభివృద్ధి మా నినాదం అని చెప్పి కాకినాడలో తీర్మానం చేసి, ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేసి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రత్యేక విభజన చట్టం ఆంధ్రప్రదేశ్కి బిల్లు పెడితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తారా, ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెడతారా అని చెప్పి ఆ రోజు పరుషంగా మాట్లాడి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇవ్వటం కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి మాట్లాడిన ఈ వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో రికార్డులు కూడా ఉన్నాయి. తర్వాత 2014 ఎన్నికల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మీరు మాట్లాడిన మాటలకే మీకు విలువ లేకపోతే, మీరు చేసినటువంటి పార్లమెంట్లో ప్రసంగానే మీరు మర్చిపోయి మీ ట్రస్ట్ అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి మీ ట్రస్ట్ కొరకు రావాల్సినటువంటి ఫండ్స్ కొరకు రాష్ట్రంలో ట్రస్టుని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ట్రస్ట్ను ఏర్పాటు చేసి మీ ట్రస్ట్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాకట్టు పెట్టిన సంగతి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వెంకయ్యనాయుడు గారు, మీరు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీకు మద్దతుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూడా 2019 ఎన్నికల్లో ప్రజలు ఈరోజు బయటకు రాకపోయినా ఎన్నికల్లో ఓటు రూపాన మాత్రం తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని భూమిలో తొక్కడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు రాజ్యసభలో మాట్లాడినటువంటి ప్రసంగాన్ని ఒకసారి మీరు చూసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాడిగా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన వెంకయ్య నాయుడు గారిని డిమాండ్ చేశారు. వైద్య విద్యారంగంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎగ్జిట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని మెడికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థి అచ్యుత్ డిమాండ్ చేశారు. బుధవారం ఎగ్జిట్ పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మెడికల్ కళాశాల ఆవరణలో భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అచ్యుత్ మీడియాతో మాట్లాడుతూ 4.5 సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్ష రాసిన తర్వాత కూడా ఎగ్జిట్ పరీక్ష రాస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడం సమంజసం కాదని ఆయన ఆవేదన చెందారు. సగటు ఎంబీబీఎస్ విద్యార్థి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 4.5 సంవత్సరాల పాటు మెడిసిన్ పూర్తి చేసి, అలాగే 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసి థియరీ ఎగ్జామ్స్ అని, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని ఎంతో ఒత్తిడికి గురవుతున్నాడు. అలాంటి విద్యార్థికి ఇప్పుడు నీట్ అని ఒక ఉపశమనం కల్పించారు, ఎన్నో ఎగ్జామ్స్ని కల్పించి. అలాంటిది నీట్గా ఎక్స్ట్రాగా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయే ప్రతి విద్యార్థి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి అనే కొత్త రూల్ తీసుకొస్తున్నారు. సో ఈ ఎగ్జిట్ ఎగ్జామ్కి మేము వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈరోజు ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురవుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులు ఇంకా మరింత ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తారు. అలాగే సర్వీస్ కోటా ఇప్పటి వరకు 30% ఉన్న సర్వీస్ కోటాని 50%కి పెంచుదామని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మన స్టేట్లో కేవలం 1400 సీట్లు ఉన్నాయి. అలాంటిది 700 సీట్లు సర్వీస్ కోటాకి ఇచ్చేసి మిగతా 700 సీట్లని ఒక సామాన్య విద్యార్థి, ఒక మెరిట్ విద్యార్థి ఎలా నెట్టుకురాగలడో మాకు అర్థం కావట్లేదు. అలాగే విదేశాల్లో డిగ్రీ చేసి వచ్చిన వాళ్ళకి స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది తీసేద్దామని ఆలోచిస్తున్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికోసం ఈ 3 చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఐఎంఏ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలకి మేము మా మద్దతు ప్రకటిస్తున్నాం. మా డిమాండ్లు ఏంటంటే ఈరోజు సర్వీస్ కోటాని పెంచకూడదు, అలాగే ఎగ్జిట్ ఎగ్జామ్ ఏదైతే గవర్నమెంట్ ఆలోచిస్తుందో ఆ ఆలోచనను విరమించుకోవాలని కోరుకుంటున్నాం. రిజర్వేషన్ పెంచినందుకే మేము స్ట్రైక్ చేశాం. అప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఈసారి కూడా అలానే చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ కంపారిటివ్లీ ఇంజనీరింగ్ కంటే 1 year ఎక్స్ట్రా మెడిసిన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. పైగా దీంతో పాటు ఇంకా ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే స్టూడెంట్స్కి చాలా స్ట్రెస్ ఉంటుంది. మళ్ళీ పీజీ ప్రిపరేషన్ ఉంటుంది, ఒక 3-4 years అందులోనే అయిపోతుంది. తర్వాత ఎంసీహెచ్ అంటూ చాలా ఉంటాయి. ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఇన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాము, మళ్ళీ ఎగ్జిట్ ఎగ్జామ్ ఎందుకని గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం.